ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. దేవుని మహాకృపను బట్టి మరొక దినములోకి ప్రభువు మనల్ని నడిపించాడు. ఈరోజు సజీవుల సంఖ్యలో ఉన్నామంటే దేవుని కృప. మీ అందరి కోసం ప్రార్థన చేయడానికి వేకువనే లేచి దేవుని యొక్క సన్నిధికి వచ్చి మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనలో ఏకీభవించండి. మనం ప్రార్థించుచుండగా దేవుడు తన సన్నిధి కాంతిని మన మీద ప్రకాశింపజేస్తాడు. ఏకీభవిస్తే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. చాలామంది అనుకుంటారు ఆయన ఫోన్లో ప్రార్థన చేస్తే మాకు కార్యాలు జరుగుతాయా అని అడుగుతాడు. ఎక్కడో యేసు ప్రభు ఒక మాట ఒక గంటకి చెప్తే అదే టైంలో వేరే ఊరిలో ఉన్న బిడ్డలకి దేవుడు స్వస్థత ఇచ్చాడు. దేవుని యొక్క బిడ్డలు ఆయన సేవకుల మాటను రూఢిపరుస్తాడు. యేసయ్య ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయమందు ఈ బిడ్డల కోసం ప్రభు నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ నూతన దినములో వీరందరిని దీవించండి, వీరిని ఆశీర్వదించండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని, ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారిని మీరు ఆశీర్వదించి మరొక సంవత్సరాన్ని వారి జీవితంలో దయచేసి గడువే నువ్వు ఇచ్చిన అవకాశమే యూజ్ చేసుకుని ఉపయోగించుకునే కృప దయచేసి ఈ కుటుంబాన్ని రక్షించండి. వీళ్ళ అవసరతలు తీర్చండి. ఈరోజు అంతా ప్రభా నీలో ఎదుటగా సహాయం చేయండి. ఈరోజు వేకుజాము మొదలుకొని సాయంత్రం వరకు 3 ఆరాధనలు అయా, ఉపవాస ఆరాధనలు 3వ రోజు ఉపవాస ఆరాధనలోకి తీసుకొచ్చావు. అందరూ వచ్చి లైవ్లో పార్టిసిపేట్ చేసి నిన్ను మహిమపరిచేలా సహాయం చేసి ఈ కుటుంబాన్ని దీవించమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెను. ప్రియదేవుని బిడ్డలారా, ఆల్రెడీ లైవ్ ఉపవాస కుడికలో లైవ్ వస్తుంది. మీరు చాలామంది మా ప్రోగ్రాం చూడట్లేదు. దయచేసి మీకోసం నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ప్రోగ్రామ్ని మీరు లైవ్లోకి రండి. విజయ్ బాబు మన్నెపల్లి అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిరోజు ఉపవాస కుడికలో ఒక అద్భుతమైన వాక్యాన్ని అందిస్తున్నాం. వినండి, మీ కుటుంబాన్ని దేవుని యొక్క హస్తాల్లో దాచిపెట్టండి. గాడ్ బ్లెస్ యు ఆల్.